క్లెప్టోక్రసీ. అనంతపురం సూపర్ 6 విజయోత్సవ సభలో ఈ పదం వైరల్ అయింది. మంత్రి సత్యకుమార్ నోటి వెంట వచ్చిన ఈ పదం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ అయింది. ఇంతకీ క్లెప్టోక్రసీ అంటే ఏంటి? జగన్ను ఉద్దేశించి సత్యకుమార్ ఈ పదం ఎందుకు వాడారు? అసలు జగన్కు ఈ పదానికి సంబంధం ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. కాలం మారుతున్న కొద్దీ ఈ విమర్శల్లో పదును పెరుగుతోంది. ఒకప్పుడు విమర్శలు రాజకీయాల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. తర్వాత కాలంలో పరిధులు దాటాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు కుటుంబ సభ్యులను దూషించే వరకు ప్రస్తుతం పరిస్థితి వెళ్ళింది. ఇదే సమయంలో కొత్త కొత్త పేర్లతో నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. ఈ నిందలు కొన్ని నేతల అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. అయినా విమర్శల్లో పదును తగ్గడం లేదు. ఇక తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో మాట్లాడిన ఈ బీజేపీ నేత గత ప్రభుత్వాన్ని క్లెప్టోక్రసీ పేరుతో విమర్శించారు. తెలుగు రాజకీయాల్లో కొత్తగా వినిపించిన ఈ పదం అర్థమేంటో తెలుసుకోవడానికి పొలిటికల్ జనం ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. భారత్ను చైనాకు దూరం చేసే అమెరికా వ్యూహం, మన దేశంలో బ్యూరోక్రసీ అని విన్నాం. మరి ఈ క్లెప్టోక్రసీ ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గత పాలకులు పంచభూతాలను కూడా వదలలేదని ఆరోపిస్తూ మంత్రి సత్యకుమార్ ఈ క్లెప్టోక్రసీని ప్రస్తావించారు. క్లెప్టోక్రసీ అంటే దొంగల ప్రభుత్వం అని అర్థం. ఈ పదం గ్రీకు భాషలోని 2 పదాల నుంచి వచ్చింది. క్లెప్టెన్ అంటే దొంగిలించటం, క్రటస్ అంటే పాలన అని అర్థమట. క్లెప్టోక్రసీలో ప్రభుత్వం లేదా పాలకులు తమ పదవిని ఉపయోగించుకొని ప్రజల సంపదను, దేశ ఆర్థిక వనరులను దొంగిలిస్తారు. ఈ పాలనలో నాయకులు తమ వ్యక్తిగత సంపదను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారని చెబుతున్నారు. ఇక అవినీతికి క్లెప్టోక్రసీకి ప్రధాన పునాదిగా వర్ణిస్తున్నారు. పాలకులు ప్రభుత్వ నిధులు, వనరులను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటారని, ఇది క్లెప్టోక్రసీ పాలనలో సాధారణంగా జరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ లావాదేవీలు, ఒప్పందాలు, ఖర్చుల వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయని, ఎక్కడా పారదర్శకత ఉండదని చెబుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరు గురించి ఏమాత్రం సమాచారం ఉండదని చెప్పేందుకు ఈ క్లెప్టోక్రసీ అనే పదాన్ని వాడతారని అంటున్నారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థను బలహీనం చేయడం, పాలకులు తమ అవినీతి చర్యలను కప్పిపుచ్చుకోవడానికి న్యాయమూర్తులను, పోలీసులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కూడా ఇందులో భాగమని అంటున్నారు. ప్రజల విమర్శలు, నిరసనలను బలవంతంగా అణిచివేయడం, మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలను బెదిరించి అదుపులో ఉంచుకోవడం కూడా దీని కిందకే వస్తుందని అంటున్నారు. క్లెప్టోక్రసీ పాలనలో సంపద అంతా కొంతమంది పాలకుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది. దీనివల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. క్లెప్టోక్రసీకి ఉదాహరణగా కొన్ని ఆఫ్రికా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికా దేశాలను చెబుతారు. జింబాబ్వే, నైజీరియా, కాంగో వంటి దేశాలు దీనికి కొన్ని ఉదాహరణలు. ఈ దేశాల్లో పాలకులు ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో ఆస్తులను పోగేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. క్లెప్టోక్రసీ అనేది కేవలం దొంగతనం మాత్రమే కాదు, అది ఒక దేశాన్నే నాశనం చేసే ఒక రాజకీయ వ్యవస్థ. ఇంతటి తీవ్రమైన అర్థం ఉన్న క్లెప్టోక్రసీని గత ప్రభుత్వం అనుసరించిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించడంతో ఈ పదం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.